హాయ్ ఎవ్రీవన్. సో ప్రిమిటివ్ టైప్స్ అండ్ కండిషనల్స్ నేర్చుకుందాం. సో ఇవి చెప్పుకునే ముందు మనం లాస్ట్ దాంట్లో ఏం చేసామో కూడా చెప్పుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనము డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో డాక్యుమెంట్ అంటే ఎలా ఉంటుంది, వాటి ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, నోట్స్ అంటే ఏంటివి, ట్రీ ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో HTMLకి CSSకి ఎలా మ్యానిపులేట్ చేస్తాము, సో జావా స్క్రిప్ట్కి ఎలా మ్యానిపులేట్ చేస్తామని చెప్పేసి చూసుకున్నాము. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ జావా స్క్రిప్ట్లో ఉంటుంది, దాన్ని ఎలా తీసుకొస్తాము అనేది కూడా చూసాము. సో ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఒక బటన్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన యొక్క ఫంక్షనాలిటీ చేంజ్ అయ్యే విధంగా కూడా నేర్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఈ ప్రిమిటివ్ టైప్స్ కండిషనల్స్ నేర్చుకుందాం ఈ క్లాస్లో. సో ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి, అన్డిఫైన్డ్ స్ట్రింగ్, బూలియన్ నెంబర్స్ నేర్చుకుందాము. కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ నెంబరు, ఒక స్ట్రింగ్ని నెంబర్ లాగా కన్వర్ట్ చేయడానికి %int అని చెప్పేసి వాడతాము. సో దాని గురించి నేర్చుకుందాము. కండిషనల్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ పైథాన్ ఎలా యూజ్ చేస్తారు, జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తారు అనేది నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ అప్లికేషన్స్. ఇప్పుడు చూడండి, డిక్రీజ్ చేస్తానే రెడ్ కలర్లో మైనస్ వాల్యూస్ వస్తున్నాయి, ఇంక్రీజ్ చేస్తానే గ్రీన్ కలర్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ఓవర్ రీసెట్ కొడితే 0 అయిపోతుంది. సో ఈ అప్లికేషన్ కూడా మనం బిల్డ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ కైండ్ ఆఫ్ అదర్ వాల్యూస్. సో మనము అసైన్ ద వేరియబుల్ మనం చూసాం కదా, ఒక వాల్యూని అసైన్ చేయాలంటే లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి, లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మెసేజ్ అనే వేరియబుల్ ఇచ్చి దానికి ఒక వాల్యూకు హలో ఇచ్చాము ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏం చేద్దామంటే, సో ప్రిమిటివ్ టైప్స్, రెఫరెన్స్ టైప్స్, వాల్యూస్ జావా స్క్రిప్ట్లో వాల్యూస్ 2 టైప్స్ ఉంటాయి. సో ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి, రెఫరెన్స్ టైప్స్ అంటే ఏంటి కూడా చూద్దామన్నమాట. సో ప్రిమిటివ్ టైప్స్, సో నెంబర్ 1 2 3 4 5 -1 -6 4 0 వీటన్నింటినీ కూడా నెంబర్స్ అంటే బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ అని బూలియన్స్. స్ట్రింగ్ అంటే సమ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్ట్రింగ్ అంటారు, అన్డిఫైన్డ్ చెప్పలేనిది. సో ప్రిమిటివ్ టైప్స్ అన్ని అంటారు. సో నెక్స్ట్ నెంబర్, వాట్ ఈస్ ద నెంబర్. సో పైథాన్ నెంబరు జావా స్క్రిప్ట్ నెంబర్ ఒకటేనా కాదా చెక్ చేద్దాం. ఓకే రైట్. ప్రిమిటివ్ టైప్స్, సో బూలియన్, స్ట్రింగ్, అన్డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో నెంబర్స్ ప్రిమిటివ్ టైప్స్లో ఇంటీజర్, ఫ్లోట్, బేస్డ్ ఆన్ పైథాన్లో అండ్ జావా స్క్రిప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్, ఫ్లోట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ తీసుకుందాం. బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టోరియల్ పార్ట్, నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్. సో ఇంటీజర్స్ ఏమంటారు, 1 2 3 4 5 6ని -2 సంథింగ్ 0 వాటిని ఇంటీజర్ అంటారు. జావా స్క్రిప్ట్లో ఆల్ ది నెంబర్స్ ఆర్ ది నెంబర్ టైప్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే, పైథాన్లో ఒక డేటా టైప్ కనుక్కోవాలనుకుంటే, అది స్ట్రింగా, బూలియన్, నెంబర్, ఇంటీజర్ కనుక్కోవాలనుకుంటే టైప్ అని చెప్పేసి కర్లీ బ్రాసెస్ క్లోజ్ చేసేస్తాము. ఇక్కడ జావా స్క్రిప్ట్లో టైప్ ఆఫ్ అని చెప్పేసి రాస్తాం వాటి యొక్క టైప్ కనుక్కోవాలనుకుంటే. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా నెంబర్, స్ట్రింగ్, బూలియన్ అని చెప్పేసి. ఇక్కడ పైథాన్లో A = 900 ఇచ్చాడు, B = 9.2 ఇచ్చారు. టైప్ ఆఫ్ A అంటే, టైప్ ఆఫ్ B అంటే ఏమొస్తుంది చెప్పండి మీరు ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. టైప్ ఆఫ్ A అంటే ఇంటీజర్ వస్తుంది, 9.2 ఫ్లోట్ వస్తుంది. సో ఇది కదా సేమ్ యాషీస్ నెంబర్స్ని, యాషీస్ ప్రోగ్రామ్ని మనకు పైథాన్ కాకుండా జావా స్క్రిప్ట్లో చేస్తే రెండు కూడా నెంబర్స్ అని వస్తుంది. సో ఏంటి, రెండు ఒకటే కదా, ఎందుకు మరి డిఫరెన్స్ వచ్చింది. సో అలాగే అనమాట. 900 నెంబర్, 9.2 ఫ్లోట్ కూడా నెంబర్గా కన్సిడర్ చేస్తుంది జావా స్క్రిప్ట్లో. ఓకే రైట్. నెక్స్ట్ బూలియన్ వాల్యూస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. పైథాన్లో ఏం చేస్తాము, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి క్యాపిటల్ T క్యాపిటల్ F మనం మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కానీ జావా స్క్రిప్ట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి స్మాల్ ట్రూ, TRUE, క్యాపిటల్ కాకుండా స్మాల్ పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే జావా స్క్రిప్ట్ అనేది కన్సిడర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ బూలియన్.
సో ఇప్పుడు చూడండి లెట్ ఈజ్ అప్రూవ్డ్ ఫాల్స్ అని చెప్పేసి అన్నారు. సో కన్సోల్ డాట్ లాగ్ డాట్ టైప్ ఆఫ్ ఈజ్ అప్రూవ్డ్. ఇప్పుడు ఫాల్స్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. సో టైప్ ఆఫ్ ఈజ్ అప్రూవ్డ్ కొట్టినప్పటికీ ఏం ఆన్సర్ వస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ డాట్ టైప్ ఆఫ్ ట్రూ కొడితే ఏమవుతుందని చెప్పేసి అంటే, సో దీనికి బూలియన్ ఫాల్స్ ఎనీవన్ ఫాల్స్ ఇచ్చిన ట్రూ ఇచ్చిన బూలియనే కదా అది. సో మనకి ఏమి క్యాపిటల్ ఎఫ్ ఉండకూడదు జావా స్క్రిప్ట్లో, క్యాపిటల్ టీ ఉండకూడదు జావా స్క్రిప్ట్లో. అలాంటప్పుడు మాత్రమే మనకు బూలియన్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు చూడండి డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, బ్రాకెట్స్ అంటే ఏంటి? సో ఎస్కేప్ వన్ పక్కన ఉంటుంది చూడే ప్రిమిటివ్ టైప్స్ లో. సో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్ షుడ్ బి యూజ్ ఎన్క్లోజ్డ్ విత్ ది సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ బ్రాకెట్స్. ఇట్ ఎవ్రీ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో ట్రూ, ఐ మీన్ నథింగ్ బట్ హలో ప్రింట్ అవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో ప్రింట్ అవుతుంది, కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి యాజ్ ఈజ్ మనకు అనుకున్నట్లుగానే అవుట్పుట్ వచ్చిందనమాట. నెక్స్ట్ అన్డిఫైన్డ్. ఇప్పుడు చూడండి అన్డిఫైన్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ నాట్ అసైన్డ్. ఇప్పుడు ఏ ఈక్వల్స్ 10 ఇచ్చాం, కన్సోల్ డాట్ లాగ్ డాట్ ఏ చేస్తే అది వాల్యూ అనేది ఫైండ్ అయి ఉంటుంది ఆల్రెడీ, ఐ మీన్ డిక్లేర్ అయి ఉంటుంది. కాబట్టి ఏ యొక్క వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. బట్ నాట్ అసైన్డ్ ఇట్ కెన్ బి ఆన్సర్ అన్డిఫైన్డ్. ఇన్ జేస్ అన్డిఫైన్డ్ రెఫర్స్ టు వాల్యూ నాట్ బీయింగ్ అసైన్డ్. ఒక వాల్యూని అసైన్ చేయకపోతే వచ్చి ఒక వాల్యూని అన్డిఫైన్డ్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు చూడండి లెట్ ఏజ్ కన్సోల్ డాట్ లాగ్ డాట్ ఏజ్ అన్నారు. ఇక్కడ ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏజ్ ఈక్వల్స్ 10, 20, 15 రాయాలి కదా అక్కడ. సో ఒకవేళ రాని పక్షంలో ఏజ్ అనేది ఖచ్చితంగా అన్డిఫైన్డ్గా మెన్షన్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ బి ఇట్ కెన్ బి అసైన్డ్, ఇట్ నాట్ అసైన్డ్ కెన్ బి అన్డిఫైన్డ్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ కౌంటర్ అప్లికేషన్స్. ఇప్పుడు చూడండి లెట్స్ బిల్డ్ ఏ కౌంటర్ అప్లికేషన్. ఫస్ట్ కౌంటర్ డిక్రీజు, ఇంక్రీజు, రెస్ట్ ఈ యొక్క బిల్డ్ చేయగలుగుతున్నాము. చూడండి HTML CSS కోడ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ముందు క్లాస్ మనం చెప్పడం జరిగింది. సో ప్రీవియస్గా వాటి యొక్క అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో జస్ట్ ఒక కంటైనర్ ఉంటుంది, ఒక నెంబరు. సో చూడండి ఒక నెంబర్ ఉంటుంది, ఒక కౌంటర్, 0 అండ్ వాల్యూస్ స్మాల్ మీకు తెలిసిండేది. దానికి మన జావా స్క్రిప్ట్లో డిక్రీజ్ క్లిక్ చేస్తానే డిక్రీజ్ క్లిక్ చేస్తానే -1 -2 అని చెప్పేసి రెడ్ కలర్లో వెళ్ళాలి. ఇంక్రీజ్ క్లిక్ చేస్తానే 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇంక్రీజ్ అవ్వాలి. రెస్ట్ చేస్తే 1 0 చేయాలి. దీనికి ఎలా చేద్దాం? దీని యొక్క చూస్తే మేక్ బటన్స్ లిజన్ యూజర్ యాక్షన్స్. ఫస్ట్ యూజర్ యాక్షన్స్ని క్లిక్ చేస్తానే మనం క్లిక్ చేస్తేనే అయ్యే విధంగా మనము ఒకటి యాక్షన్స్ రాసుకోవాలి. అప్డేట్ కౌంటర్. సో కౌంటర్ వాల్యూ బేస్డ్ ఆన్ బటన్ క్లిక్ చేస్తానే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అని చెప్పేసి వాల్యూస్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేది రాయాల్సి వస్తుంది. రెస్ట్ కౌంటర్ వాల్యూ, ఒక రెస్ట్ యొక్క వాల్యూని ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాస్తాము. సో అది కూడా చెప్దాము. చేంజ్ ద కలర్ ఆఫ్ ది నెంబర్ బేస్డ్ ఆన్ ది కౌంటర్ వాల్యూ. సో వాటి యొక్క ఇంక్రీజ్ అయితే ఒక కలరు, డిక్రీజ్ అయితే ఒక కలర్, రెస్ట్లో ఉంటే ఒక కలర్ అని చెప్పేసి మనము మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క అప్లికేషన్స్, వాటి యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయని ఇప్పుడు చెప్పడం జరిగింది అనమాట. ఓకే రైట్. సో ఓకే, డిఫైన్ ద ఫంక్షన్స్. ఫస్ట్ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తానే ఇవి రావాలి, డిక్రిమెంట్ మీద క్లిక్ చేస్తానే ఇవి రావాలి. సో ఆన్ రెస్ట్ మీద క్లిక్ చేస్తానే రెస్ట్ అయిపోవాలి అని చెప్పేసి వాటి యొక్క ఫంక్షన్స్ ఇవి. డిఫైనింగ్ ద ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. సో వీటిని డిఫైన్ చేసుకోవాలనుకుంటే మనం బటన్స్లో ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఈవెంట్స్ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఈవెంట్కి ఈక్వల్స్ టు ఆన్ డిక్రిమెంట్ అని చెప్పేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయాలి, పారాంథసిస్. సో ఆన్ క్లిక్ ఆన్ రెస్ట్ అని చెప్పేసి రెస్ట్ బటన్కి ఇవ్వాలి. ఆన్ ఇంక్రిమెంట్కి ఇంక్రీజ్ బటన్కి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఫంక్షన్స్ రాయగలుగుతాము. ఓకే, ఈ ఆన్ ఇంక్రిమెంట్ బటన్ని సో ఈవెంట్ లిజనర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఏమంటారు? ఈవెంట్ లిజనర్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ద ఈవెంట్ లిజనర్స్ అని చెప్పేసి అంటే ఆన్ క్లిక్ ఈవెంట్స్ లిజనర్స్ని మనం ఇలా రాస్తాం అనమాట. ఖచ్చితంగా ఈ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్లో అప్డేట్ కౌంటర్ వాల్యూ బేస్డ్ ఆన్ బటన్ క్లిక్ అయితేనే ఇలా రావాలి, ఈ బటన్ క్లిక్ చేస్తేనే ఇలా రావాలని చెప్పేసి ఈ యొక్క
స్లైడ్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ కౌంటర్ వాల్యూ. ఫస్ట్ కౌంటర్ ఇలా ఈ అవుట్పుట్ ఇలా ఉంటుంది కదా, ఈ అవుట్పుట్ ఇలా ఉండేదాన్ని కౌంటర్ 1కి మనం ఇంక్రీజ్ చేద్దాం. దానికి ఎలా ఆ యొక్క వాల్యూస్ కౌంటర్ వాల్యూ ఎలా ఇంక్రిమెంట్ చేస్తామనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఐడిని తీసుకురావాలి అంతే కదా. ఇప్పుడు మనము 0కి ఒక ఐడి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాటి యొక్క వాల్యూ 0నే కదా ఇంక్రీజ్ కావాల్సిండేది. సో ఐడిని తీసుకొస్తాం. ఆ యొక్క ఐడిని జావాస్క్రిప్ట్లో మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాము కదా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ లెట్ అని చెప్పేసి కరెంట్ ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ ఇచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనే మెథడ్కి కరెంట్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఈక్వల్స్ 0 అనేది మెన్షన్ చేస్తాము. సో ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు ప్రీవియస్ కౌంటర్ వాల్యూ లెట్ ప్రీవియస్ కౌంటర్ వాల్యూ అని ఒకటి ఇంక్రిమెంట్ ఫంక్షన్కి ఇద్దాం. కౌంటర్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అని చెప్దాం. టెక్స్ట్ కంటెంట్ మనము ఏమి ఇస్తే అదనమాట. సో అప్డేట్ కౌంటర్ వాల్యూ ఏమి, ప్రీవియస్ కౌంటర్ వాల్యూకి +1 కూడాలి కదా. సో అది అప్డేట్ అండ్ కౌంటర్ వాల్యూ కదా. సో కరెంట్ ఎలిమెంట్కి మనము టెక్స్ట్ కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట. టెక్స్ట్ కంటెంట్కి ఇస్తే అప్డేట్ కౌంటర్ వాల్యూ ప్రీవియస్ కౌంట్ +1 అయితే మనం ఇంక్రిమెంట్ జరుగుతుంది అనమాట. అప్పుడు కన్సోల్ డాట్ లాగ్ డాట్ అప్డేట్ కౌంటర్ వాల్యూని క్లిక్ చేస్తే మనకు కన్సోల్లో 01 వస్తుంది అనమాట. సో 01 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ 1 తీసుకున్నట్లు నెంబరే వస్తుంది కదా, సారీ స్ట్రింగ్ అవుతుంది. టైప్ ఆఫ్ అప్డేట్ కౌంటర్ వాల్యూ అయితే ప్రీవియస్ కౌంటర్ వాల్యూ +1 కాబట్టి స్ట్రింగ్గా రెఫర్ అవుతుంది అనమాట. ఓకే, 0 అనేది +1. హౌ టు కెన్ యూ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఏ నెంబర్? వెరీ గుడ్. సో పర్సెంట్ అని చెప్పేసి మనకు ఫస్ట్లో చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు చూడు స్ట్రింగ్ వచ్చింది. మనం ఎలా కన్కాట్ చేస్తాం? స్ట్రింగ్ని కన్కాట్ చేసేకైతుందా, స్ట్రింగ్ని నెంబర్ని కన్కాట్ చేసేకైతుందా? కాదు కదా. సో మనం స్ట్రింగ్కి కన్కాట్ చేయొచ్చు కానీ స్ట్రింగ్ని నెంబర్ని కన్కాటినేట్ చేయలేము. కన్కాటినేట్ ఏంటి? కలపడం. రిపిటేషన్ అంటే మల్టిప్లై చేయడం అనమాట. సో ఇప్పుడు ప్రీవియస్ కౌంటర్ వాల్యూకి పర్సెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్గా ఉండేది నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. పర్సెంట్ ఫంక్షన్ యాక్సెప్ట్ యాజ్ స్ట్రింగ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ది అన్ ఇంటీజర్. ఎలా కన్వర్ట్ అవుతుందంట? ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడేంటి ఈ పర్సెంట్ అని చెప్పేసి మనము రాయడం జరిగింది. అప్పుడు టైప్ ఆఫ్ చూస్తే నెంబర్ వచ్చేసింది చూడు. పర్సెంట్ +1% ప్రీవియస్ కౌంటర్ వాల్యూ +1 అనమాట. నెక్స్ట్ కౌంటర్ ఎలిమెంట్. ఇప్పుడు కౌంటర్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అప్డేట్ కౌంటర్ వాల్యూ. కౌంటర్ ఎలిమెంట్కి మనం టెక్స్ట్ కంటెంట్ ఏమి ఇచ్చాం? అప్డేట్కి ఏది ఇచ్చింటే అదే కదా మనము. సో అప్పటికి ఇంక్రీజ్ అది ఒకటి అవుతుంది అనమాట. సో ఈ డిక్రిమెంట్కి సేమ్ ఇది రాసిన తర్వాత -1 ఇస్తాము. ఓకే అవుతుంది, -1 అవుతుంది. సో రీసెట్ ఈక్వల్ టు కౌంటర్ వాల్యూ అప్డేట్ కౌంటర్ వాల్యూ ఈక్వల్ 0 ఇచ్చేసి టెక్స్ట్ కంటెంట్ ఏముండాలి? అప్డేట్ కౌంటర్ వాల్యూ 0 ఉండాలని చెప్పేసి రాస్తాం అనమాట. సో అలాంటప్పుడు హౌ టు చేంజ్ ద కలర్స్ అని చెప్పేసి రాసినప్పటికీ కండిషనల్ స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ పైథాన్లో రాస్తాము, జావాస్క్రిప్ట్లో రాస్తాం కూడా మెన్షన్ చేద్దాం. ఓకే, రైట్. సరే, పైథాన్లో వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషన్ ఏ అని కోలన్ పెట్టేసి మనము బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా రాస్తాం. ఎల్స్ ఇఫ్ కండిషన్ బి అని చెప్పేసి బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఎల్స్ అని చెప్పేసి బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఏంటి? పైథాన్లో. కానీ మనము జావాస్క్రిప్ట్ వచ్చినప్పటికీ ఇఫ్ అని చెప్పేసి కండిషన్ ఏ అని చెప్పేసి రాస్తే బ్లాక్ 1 అని చెప్పేసి మనం రాస్తాం. కండిషన్లో మనము పారామిసిస్లో పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలన్నమాట. ఎల్స్ ఇఫ్ కండిషన్ బి ఎల్స్ వచ్చేసి కండిషన్ బి వేస్తాం. సో జావాస్క్రిప్ట్ని జస్ట్ అక్కడ ఇఫ్ ఇక్కడ ఇఫ్ అక్కడ కండిషన్ ఇక్కడ, బట్ కర్లీ బేసెస్ మనం జస్ట్ పారాంథసిస్ మాత్రం డిఫరెంట్. అక్కడ కోలం పెట్టాము, ఇక్కడ పెడతాం అనమాట. అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇఫ్ ఇంక్రిమెంట్ ఫంక్షన్లో గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు గ్రీన్ కలర్ ఉండాలి. కరెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ వచ్చేసి. సో ఇఫ్ యొక్క ఫంక్షన్ నేమ్ అప్డేట్ కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గ్రీన్ ఉండాలి. సో ఒకవేళ లెస్ దాన్ 0 అయితే రెడ్ ఉండాలని చెప్పేసి డిక్రిమెంట్కి. సో ఒకవేళ స్టైల్ డాట్ ఎల్స్ బ్లాక్లో ఉండాలని చెప్పేసి మీనింగ్ అనమాట. ఒకవేళ డిక్రిమెంట్లో
ఇంక్రిమెంట్ చెప్పాను. సో గ్రేటర్ దాన్ అయితే 0 సేమ్ అక్కడికి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 3 చోట్ల రాయాల్సి వస్తుంది అనమాట. సో రీసెట్కి బ్లాక్ కలరే కాబట్టి బ్లాక్ అని చెప్పేసి ఫిక్స్గా ఇవ్వచ్చు. సో ఇలాంటి క్లాసులు ఏం నేర్చుకున్నాం, ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి, నెంబర్స్. సో నెంబర్స్ అంటే ఏంటి, యొక్క పైథాన్లో ఇంటీజర్కి నెంబర్కి డిఫరెన్స్ ఏంటి, బూలియన్ వాల్యూస్ పైథాన్లో యొక్క బూలియన్ వాల్యూస్ ఏంటి, జావాస్కి బూలియన్ వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటి, స్ట్రింగ్ వాట్ ఈ స్ట్రింగ్ అన్డిఫైన్డ్ ఎలా డిఫైన్ చేస్తాం, ఎందుకు డిఫైన్ కాలేదు, సో అన్డిఫైన్డ్ అంటే ఏంటి, కన్వర్ట్ స్ట్రింగ్ నుండి నెంబర్ యొక్క పర్సెంట్, ఒక స్ట్రింగ్ని మనము కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్గా చేంజ్ చేసాం కదా, సో ఆ పర్సెంట్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్. సో పైథాన్ ఎలా ఉంటుంది, జావాస్క్రిప్ట్లో ఎలా ఉంటుందో కూడా మనము ఈ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ సెక్షన్లో మనము ఇన్పుట్ ఎలిమెంట్స్ మ్యాథ్ ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుందాము. మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. థ్యాంక్ యూ.